సో ఈ ఇంగ్వేలల్ హెర్నియా చూసుకుంటే కనుక సో కింద 2 బీజాలు ఉంటాయి. ఈ బీజాల్లో 2 టెస్టిస్లు అనేవి ఉంటాయి. ఈ టెస్టిస్లు అనేవి పుట్టుకతోటి కింద ఉండవు. పుట్టుకతోటి మనకు లోపల ఉంటాయి. బట్ అవి పుట్టిన తర్వాత మెల్లగా 9th మంత్ తర్వాత ఇవి కిందికి జారి ఈ కింద సెటిల్ అయిపోతాయి అన్నట్టు. సో మనం చూసుకుంటే కనుక కడుపులో ఉన్నప్పుడు బీజాలు అనేవి కింద ఉండవు, కడుపులో ఉంటాయి. తర్వాతనే కిందికి వస్తుంటాయి. ఇట్లా జారి వచ్చే టైంలోనే ఈ ఏరియా నుంచి కిందికి వస్తూ ఉంటాయి అన్నట్టు. కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది, డీప్ రింగ్ అంటాం. ఆ డీప్ రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్ ఆ తర్వాత వన్స్ మొత్తం టెస్టిస్ బయటికి అంటే కిందికి వచ్చేసిన తర్వాత ఇది మూసుకొని పోతుంది. ఇందులో సందు ఉండదు, ఓన్లీ కంటెంట్స్ మాత్రమే కిందికి వచ్చేసి ఉంటే తర్వాత మూసుకుంటుంది. బట్ తర్వాత ఏమవుతుందంటే ఈ ఓపెనింగ్ ఏదైతే ఉందో నేను చెప్పినట్టుగా కాన్స్టిపేషన్ వల్ల కావచ్చు, లేకుంటే మలబద్ధకం, మూత్రం పోసినప్పుడు ఇబ్బంది అయిపోవడము, లేకపోతే ఒబేసిటీ వల్ల కావచ్చు, లేకపోతే ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ డీప్ రింగ్ మెల్లగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యే వరకు మళ్ళీ నీకు ఇక్కడ డిఫెక్ట్ దొరికే వరకు ఇందులో ఉన్న పేగులన్నీ కిందికి జారి ఇందులో సెటిల్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. అందుకే చూస్తే దీని సిమ్టమ్స్ ఏముంటాయి అనుకుంటే కనుక దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మోషన్కి వెళ్ళినప్పుడు, పడుకొని లేచినప్పుడు ఈ ఏరియాలో అంటే గజ్జలలో స్వెల్లింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా ఆ స్వెల్లింగ్ కిందికి జారి స్క్రోటం కూడా నిండిపోయి పెద్దగా మారిపోతుంది. స్క్రోటం అంతా సైజ్ పెరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. దీన్నే మనం ఇంగ్వేలల్ హెర్నియాస్ అంటాం.